For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటివరకు మనం పూజా విధానం కానీ అన్నీ చెప్పుకున్నాం కదండి. పూజా విధానము ఎలా చేసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించుకోవాలి, లలితా సహస్రనామం గొప్పదనం గురించి ప్రతి ఒక్కదాని గురించి చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క అవతారంలో నేను ఎలా చేసుకుంటాను, అవతారంలో ఒక్క అవతారం ఫస్ట్ అవతారం నుంచి 9 అవతారాల వరకు ఏ నైవేద్యం పెడతాను, అసలు డే అంతా నవరాత్రులు స్టార్ట్ దగ్గర నుంచి ఒక డే అంతా ఎలా చేసుకుంటాను అనే దాని గురించి చెప్తాను. నేను 4:30 కల్లా ఆల్రెడీ దీపం అయిపోయిందండి. దీపం అయిపోయిన తర్వాత నా వర్కౌట్స్ ఎప్పుడూ నేను ఆఫ్ చేయను. యోగాకి అనేది కంపల్సరీ వెళ్తాను. యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. నేను మార్నింగ్ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను, నేను పానకం నైవేద్యం పెడతాను, ఫ్రూట్స్ నైవేద్యంగా పెడతాను. ఎప్పుడు నేను ప్రతిరోజు అటుకులు బెల్లం కంపల్సరీ నేను నైవేద్యం కింద పెట్టుకుంటాను. దాంతోపాటు పానకం నేను చెప్పాను, 9 రోజులు పానకం పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే హీట్ రెడ్యూస్ అవుద్ది బాడీలో ఎక్కువ. అమ్మవారిని పూజించేటప్పుడు హీట్ రెడ్యూస్ అవుద్ది. ఆ హీట్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే పానకం పుచ్చుకోవాలి అనే విధానం గురించి చెప్పాను కాబట్టి నేను పానకం నైవేద్యం కింద పెట్టుకున్నాను. అయితే నేను ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ మధ్యాహ్నము మనం ఎలాగా భోజనం చేస్తాం, మనం ఎలా భోజనం చేస్తామో అమ్మవారు మన ఇంటికి వచ్చారండి 9 days. ఒక అతిథి రూపంలో అమ్మవారిని మన ఇంటికి పిలుచుకున్నాం, ఆవాహన చేసి అతిథి రూపంలో పిలుచుకున్నాం. మార్నింగ్ ఫ్రూట్స్ పానకం ఇచ్చాము. మధ్యాహ్నము మనం ఏమైతే తింటామో దాన్నే నైవేద్యంగా పెట్టుకోవడానికి ఇప్పుడు మనం వంట ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా డైలీ ఎలా వండాలండి, కష్టం కదా, ఏం కర్రీస్ చేస్తాము. కానీ అమ్మవారికి మంచిగా ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి నైవేద్యాలు చేసి పెట్టొచ్చండి. అన్నం పప్పు కూరలు అన్నీ మహా నైవేద్యం చేసి పెడదాం. అయితే నేను చెప్పాను కదండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా అమ్మవారికి నైవేద్యం మనం చేసుకుందాం. ఇప్పుడు నేను ఏ అవతారానికి ఆ నైవేద్యం కింద నేను పెట్టనని నేను చెప్పానండి. ప్రతిరోజు మనం ఏమైతే తింటామో అది ముందు అమ్మకి సమర్పించుకొని, అమ్మవారిని కూడా అమ్మకి సమర్పించుకొని. ఎందుకు అంటే ఆల్రెడీ నేను చెప్పాను వీడియోలో, అతిథిగా అమ్మవారు మనకు వచ్చారనమాట. అతిథి వచ్చినప్పుడు మనం ఎలా అయితే సత్కరిస్తామో అలానే అమ్మవారు వచ్చినప్పుడు కూడా మనం ఏదైతే తింటామో ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించుకోవాలి. దానికోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేద్దాం. ఇప్పుడు నేను నవరాత్రి స్టార్ట్ అయ్యే ముందు ఒక రోజు స్నానం చేసుకొని అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఒక్కొక్క టైంలో ముట్టుకునే, ఆల్రెడీ నాన్ వెజ్ టైంలో అది ముట్టుకుంటాం కదా, అలా ముట్టుకోకుండా ఉండడానికి ఒక డబ్బాని ఇలా పోపుల డబ్బాని నీట్ చేసుకొని దాంట్లో ఉప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర పసుపు. మనము ఈ టైంలో మసాలాలు అవి కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. అందుకని జీలకర్ర ధనియాలు సోంపు ఈ 3 లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ప్రతి కూరల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఎందుకంటే ఉల్లి లేకుండా చేస్తుంటే ముద్ద కూరలా రాదు కదా మనకి, దానికోసము ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు అమ్మవారు చేసే నైవేద్యాల్లోని ఒకసారి చూద్దాం. పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అందులో పెసరపప్పు, మనం ఏంటంటే పప్పు కాదు పప్పు చారు కాదు, మధ్యలో చేసుకుందాం. నానబెట్టుకొని పెట్టుకుంటాను, ఫ్రై చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. పప్పు డైలీ పెడితే చాలా మంచిదండి అమ్మవారికి. పప్పుతో కూడుకున్నది మనం డైలీ పెడితే, పప్పు అన్నంతో పెడితే మహా నైవేద్యం కింద లెక్కకు వస్తుంది అనమాట. అది రోజు పప్పు అన్నం కలిపి పెడితే బాగోదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కోలాగా. ఈరోజు పెసరపప్పు చారులాగా చేసుకుందాం. టమాటీలు, పచ్చిమిర్చి, పెసరపప్పు, కొంచెం కారం. పెసరపప్పు కదా, ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్ వేయించుకోండి. ఆల్రెడీ రైస్ కడిగి నానబెట్టుకున్నానండి అమ్మవారికి. ఇది కూడా విజిల్ పెట్టుకుందాం. శాకాహార భోజనంలోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ పచ్చడి అండి. పచ్చడి ఉంటే ఎంత అన్నమన్నా తినొచ్చు అని అంటారు కదా, అందుకని డైలీ నేను పచ్చడి, ఏదో ఒక పచ్చడి, ఒకరోజు గోంగూర, నేతి బీరకాయలు వస్తాయి కదా, ఒకరోజు నేతి బీరకాయ, ఒకరోజు టమాటా పచ్చడి. అయితే ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ఉల్లి వేయమండి, వెల్లుల్లి వేయం. నేతి బీరకాయలు, కొన్ని పచ్చిమిర్చి, టమాటా. పచ్చిమిర్చి
ఎవరి కారం సరిపడినన్ని వాళ్ళు. తర్వాత టమాటాలు, బీరకాయ. అన్నీ కొంచెం కొంచెమే చేసుకుంటానండి, ఎందుకంటే ఈరోజు ఏదైతే మిగులుతుందో రేపు మళ్ళీ ఎవరు తినం ఇంట్లో. అన్నీ కొంచెం కొంచెం. ఏ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేవి అవే మేము నలుగురం కూడా తీసుకుంటాము. టేస్ట్కి సరిపడ ఉప్పు, జీలకర్ర, ధనియాలు. మూత పెట్టుకొని వేగనిద్దాం. పచ్చడికి పెట్టాను, పప్పు పెట్టాను, రైస్ పెట్టాను. నేను లలితా సహస్రనామం వీడియో చేసినప్పుడు చాలామంది చాలా మంచి కామెంట్స్ పెట్టారు. ప్రతి కామెంట్ నేను చదివాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అందులో కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. ఎందుకు నువ్వు మగపిల్లవాడి కోసమే చేసావా, నీకు ఆడపిల్ల నచ్చదా, నీకు మగపిల్లవాడే కావాలా అని అడిగారు. ఏంటి, నేను అందరికీ చెప్పాను, నాకు మగపిల్లవాడే కావాలి అనే దానికి రీజన్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే నాకు ఫస్ట్ పుట్టింది ఆడపిల్ల పుట్టింది. మా హస్బెండ్ ఒక్కరే. అయితే మా మావి గారు, మా అత్తగారు ఏంటంటే మాకు వంశం ఆగిపోతుంది, రెండవది ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడు పుడితే బాగున్ను అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా వంశం ఇక్కడితో ఆగిపోవాలని ఎవరికి కూడా అనిపించదు. అది పక్కన పెడితే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచించుకుంటా, అంటే నాకు తెలిసిన తర్వాత మగపిల్లవాడిని ఎందుకు కందాం అనుకుంటారనేది ఒకటి ఆలోచించుకుంటాను నేను. ఎందుకు అంటే ప్రతి ఆడపిల్ల తర్వాత కానీ ముందు కానీ ఒక మగపిల్లవాడు కావాలంటారు. ఎందుకంటే ఆడపిల్లకి ఎప్పటికీ పుట్టినిల్లు ఉంటుంది అని. ఎందుకంటే ఒక మగపిల్లవాడు లేకపోతే తల్లిదండ్రులు మరణించిన తర్వాత, కాలం చేసిన తర్వాత ఆడపిల్లకి పుట్టినిల్లు ఉండదండి. దానికోసం కూడా ఒక మగపిల్లవాడు ఉంటే బాగున్ను అని ప్రతి తల్లిదండ్రులు కానీ అత్త మామ కానీ కోరుకుంటారనమాట. దానికోసం నేను చెప్పాను. కానీ అంతేగాని మీకు ఆడపిల్ల అంటే ఇష్టం ఉండదా, మీకు మగపిల్లవాడా, నాకు మగపిల్లవాడు కన్నా ఆడపిల్ల అంటే నాకు ఇష్టం. అమ్మ స్వరూపమే ఆడపిల్లని నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. అలాంటప్పుడు నాకు ఇద్దరూ సమానమే. కానీ ఏదైతే నేను చెప్పానో అది నిజం. ఒక్కసారి మన మనసుకు ఆలోచిస్తే తెలుస్తుంది కదండి. ఇతరులను మనం నిందించేటప్పుడు మన మనసుకు మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఆవిడ చెప్పింది మొత్తం కంటెంట్ అంతా వింటే మనకు తెలుస్తుంది. అక్కడ కంటెంట్ అంతా వినకుండే ముందే కామెంట్ పెట్టేసి మీకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదు, మీకు మగపిల్ల అంటేనే ఇష్టము అని పెట్టారు. ఆ కామెంట్కి కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాకు ఆడపిల్ల అంటేనే ఇష్టం. మా హస్బెండ్కి కావచ్చు, నాకు కావచ్చు, మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల అంటే ఇష్టం. అయితే లలితా సహస్రనామం చదివితే నిజంగానే జరుగుద్దా అని కొంతమంది కామెంట్ చేశారు. కనకదార స్తోత్రం చదివితే కష్టాలు లేకుండా పోతాయా అని చేశారు. ఏంటి, ఒక నామం కానీ జపం కానీ నమ్మకంతో చేసి చూస్తేనే కదా. అంటే ఒక నమ్మకం, ఒక మనిషి పైనే మనం చాలా నమ్మకం పెట్టుకుంటాం. మన ఇంట్లో ఉన్న మనుషులే మనకి ఏదో చేస్తారని చాలా నమ్మకం పెట్టుకుంటాం. మన ఎక్స్పెక్టేషన్స్ అంటారు. బర్త్డే వస్తే నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటారు కదా. అలాంటిది సృష్టికి మూలం అండి భగవంతుడు. అలాంటి భగవంతుడిని మనం అడిగినప్పుడు మనకి ఏది మంచో ఏది చెడ్డో ఆయనకి తెలియదా? మంచి అయితే మంచే ఇస్తారు, చెడ్డ అయితే చెడ్డే ఇస్తారు. పూజ చేసిన వెంటనే ప్రతిఫలం అందుకోవడానికి అంత సాధ్యం కాదండి. అది ఏ టైంలో మనకి రావాలో ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఎంత కష్టపడినా ఒక్కొక్కరికి వెంటనే ప్రతిఫలం రాదు. ఎందుకంటే మన కర్మానుసారం, మన కర్మను మనం అనుభవించక తప్పదు కదా. దానికోసమైనా సరే ఏంటంటే మనం పూజ చేసుకుంటూ, అంటే ఒక నామాన్ని కానీ ఒక జపం కానీ చేసిన వెంటనే మనం దాన్ని నాకు ఈ కోరిక నెరవేరలేదు అని నిందించే కన్నా నాకు ఇంకా ఆ టైం రాలేదేమో, నేను అది తీసుకునే టైం నాకు రాలేదేమో ఒక్కసారి ఆలోచిస్తే మనం డిసప్పాయింట్ అవ్వం. మన హిందూ మతంలో ఉన్నది ఏంటి తెలుసండి, మనకు మనమే తిట్టుకుంటున్నాం అనమాట. నేను ఈ భగవంతుని నమ్మాను, నాకు ఆ కోరిక నెరవేరలేదు, నేను ఈ భగవంతుని నమ్మాను, నా కోరిక నెరవేరలేదు అని చెప్తున్నారు. ఒక్కటేనండి, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే హిందూ మతం. భగవంతుణ్ణి మన సోల్తో నమ్మాలండి. సోల్ టు సోల్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే భగవంతుడు మన మొర ఆలకిస్తాడు. ఆల్రెడీ ఎగుతుంది కదండి. ఇలా ఎగేటప్పుడే స్మెల్ వస్తుందండి. అదే నేను చెప్పాను కదా, మేము ఇంట్లో ఏది వండుకుంటే అదే. ఈరోజు నాకు కలిగిన కాడికి ఏంటంటే పప్పు, నేను అమ్మవారికి ఏమో పెరుగన్నం అన్నమాట, దద్దోజనం, ఆలూ ఫ్రై, అన్నం, పచ్చడి, నీళ్ళు, అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటాను. నేను డైలీ ఇదే సమర్పించుకుంటాను. అదేనండి నేను చెప్పేది. ఏంటంటే ఒక సినిమాలోని మూవీ నేమ్ నాకు గుర్తులేదు, కానీ అంటే సినిమా ఏదైనా సరే నిజ జీవితానికి మనకి చూపించినట్టు అనిపిస్తుంది కదా.
ఎంత బాగుంటదంటే నాకు తెలిసిన చాలా మంది స్క్రోల్ అయ్యేటప్పుడు చూసే ఉంటారు. ఒక దగ్గర చాలా ఆర్భాటంగా పూజ జరుగుతుంది, పంచపక్ష పరవన్నాలు తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో పని చేసే ఆవిడ అనమాట. ఆవిడకి ఏంటంటే పూజ చెయ్యాలని ఆత్రం ఉంటుంది, కానీ ఆవిడ దగ్గర ఏమీ ఉండవు. ఒక చిన్న అమ్మవారిని పెట్టుకొని ముందు రోజు ఉన్న చెద్దన్నం తీసుకొచ్చి ఉల్లిపాయ తీసుకొచ్చి అమ్మవారికి పెడుతుంది అనమాట. అయితే అమ్మవారు వచ్చి ఈ చెద్దన్నం ఉల్లిపాయనే భుజిస్తుంది, పంచపక్ష పరవన్నాలు భుజించదు. అది అక్కడున్న బ్రాహ్మణునికి, ఆ బ్రాహ్మణుని చూసి అదేంటమ్మా ఇక్కడికి వచ్చి తిను అంటే, అవి నాకు నచ్చలేదు, నాకు ఇదే నచ్చింది అంటే. అంటే నేను ఒకటే చెప్తాను, మన సోల్తో మనం అమ్మవారికి ఎంత కనెక్ట్ అవుతామో, నువ్వు ఏది పెట్టినా అమ్మవారు తినడానికి సిద్ధం. మన సోల్తో కనెక్ట్ అవ్వాలండి. మనం తినేది కాకుండా ప్రత్యేకంగా పెట్టమని ఆవిడ చెప్పలేదు. ఎందుకంటే అంతా ఆవిడిచ్చింది. ఆవిడికి మనం ప్రత్యేకంగా పెట్టినందుకు మనం ఎవరమండి? అంతా ఆవిడిచ్చింది. అంటే ఈ రోజు ఈ నైవేద్యం పెట్టేయండి, ఈ నైవేద్యం ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకునేది. అందుకంట ఆ రోజు మనం ఏదైతే వండుతామో ప్రతి ఒక్కటి అమ్మకి సమర్పించుకోండి. అది మనం తింటే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అనమాట. ఈరోజు నేను అమ్మవారికి ఆల్రెడీ, మీరు అడగొచ్చు ఏంటండి అమ్మవారికి పెట్టే నైవేద్యం చూపిస్తున్నారు, నేను ఆల్రెడీ అమ్మవారికి సమర్పించేసుకున్నాను. అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ప్రతిరోజు ఇది అమ్మవారిదే కంచం, ఇందులో ఎవరం భుజించము, ఓన్లీ ఇది అమ్మవారికి. నేను దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు నేను ఒక అమ్మవారికనే కాదు, నేను ఏ పూజ చేసినా మేము చేసేది ఇలాగే. ఆ రోజు మేము ఏమైతే తింటామో, పండగ అంటే ప్రత్యేకంగా వండుకుంటాం, ఆ పండగకి నేను వండిన ప్రత్యేకతే ఆ భగవంతుడికి కూడా సమర్పించుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సెలవు.